ఇక మణికొండలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో ఓ యువకుడిని చితకబాదారు. కాలనీ వాళ్ళు తేరుకునే లోపే గంజాయి బ్యాచ్ అక్కడి నుంచి పరారైంది. ఓ బైక్ను అక్కడే వదిలేసి మరీ పారిపోయారు. గంజాయి గ్యాంగ్ దాడిలో యువకుడికి తీవ్రమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు స్థానికులు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక గంజాయిని సేవించి యువకులు అర్ధరాత్రి బైక్స్ పై తిరుగుతున్నారు. గంజాయి మత్తులో వచ్చిపోయే వారిపై కూడా అకారణంగా దాడికి పాల్పడుతున్నారు. దీనిపై పలు కాలనీ వాసులు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. యువకుడిపై దాడి చేసిన గ్యాంగ్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లో మరొకసారి గంజాయి బ్యాచ్ హల్చల్ చేశారు. మణికొండలోని ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేయడం కూడా ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. గంజాయి మత్తులోని పోచమ్మ కాలనీలోని ఒక యువకుడిని ఈ గ్యాంగ్ మొత్తం కూడా చితకబాదింది. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో కూడా ఏదైతే అక్కడ బైక్ వదిలిపెట్టి కూడా గంజాయి బ్యాచ్ అందరూ కూడా పారిపోయారు. ముఖ్యంగా ఈ కాలనీకి సంబంధించి పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోలేదంటూ కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. యువకుడిపై దాడి చేసిన గ్యాంగ్ పై రాయదుర్గం పిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ గంజాయి బ్యాచ్ ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా ఏదైతే ఇలాంటి గంజాయి బ్యాచ్లు ముఖ్యంగా చాలా హల్చల్ చేస్తున్నారంటూ కూడా ఇటు ప్రజా అభిప్రాయం కూడా వెలువెత్తుతుంది. ముఖ్యంగా గంజాయిని అరికట్టేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళు మాత్రం ఏదైతే ఏదో విధంగా గంజాయిని అయితే సేవించి ఇలా అరాచకాలకు అయితే పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసిన నేపథ్యంలో ఇటు ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఆ బ్యాచ్ ని పట్టుకునేందుకు కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా వాళ్ళు పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జమీనా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.